స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం తండ్రి. నేను ఇప్పటి వరకు ప్రభా తండ్రి పాటల ద్వారా తండ్రి నాయన మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా తండ్రి నాయన, నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం చెప్పా ప్రభా. నిజమే ప్రభానైనా ఈ లోకంలో ఉన్నంత వరకు ప్రభా తండ్రి నాయన బిడ్డ ప్రభా తండ్రి నాయన మీ యొక్క మీటింగ్ల ద్వారా కానీ ప్రభానైనా అనేక మందికి ప్రార్థించడం ద్వారా కానీ ప్రభానైనా ఎంతో ప్రభా తండ్రి నైనా ఆస్వాదించబడ్డాడు స్వామి తండ్రి. మేము కూడా ప్రభా మా కుటుంబంలో మేము కూడా ఆశ్రయించబడ్డాము స్వామినైనా. మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభానైనా యొక్క సమయంలో బిడ్డను జ్ఞాపకం చేసుకొచ్చున్నాం అయినా ఈ లోకరీతిగా ప్రభా తండ్రి దుఃఖపడవచ్చు కానీ ప్రభా తండ్రి నైనా ఆ యొక్క ఆనందపురంలోనైనా బిడ్డ ఎంతో సంతోషంగా ఉన్నాడు స్వామినైనా. ప్రభా తండ్రి మేము కూడా ఒకప్పుడు చేరవలసిన వారు మేము యొక్క సన్నిధానంలో, కానీ నైనా మమ్మల్ని ఒకళ్ళొకళ్ళు ఆదరించుకోమన్నారు ప్రభా, మాటలతో బలపడమన్నారు, ధైర్యం తెచ్చుకోమన్నారు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి శరీరం కనుక ప్రభా నాయన మాకు దుఃఖం ఉండవచ్చు ప్రభా నాయన, కానీ ప్రభా తండ్రి ఆ దుఃఖాన్ని ప్రభా సంతోషంగా మార్చే దేవుడు స్వామి తండ్రి. అవును ప్రభా, మీలో ఉండేటటువంటి ఆనందము ఎంతో గొప్పది స్వామి తండ్రి నైనా. అయ్యా మీలో ఆనందాన్ని మేము ఒక్కొక్కళ్ళు పొందుకోవాలి స్వామి తండ్రి నైనా. ఈ లోకంలో ఉన్నంతకాలము ప్రభా తండ్రి నైనా ఎంత సంపాదించినను ప్రభా ఒకప్పుడు నైనా ఇవన్నీ వదిలి మీ సన్నిధానానికి చేరాల్సినటువంటి వారిని తండ్రి నేను. కాబట్టి ప్రభా తండ్రి మీలో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనాన్ని నైనా మేము ఆశించి ప్రభా పరలోక రాజ్యంలో ప్రభానైనా వారసులముగా పొందుకోవడానికి ప్రభా మేము కూడా అర్హులుగా ఉండుటకు ప్రభా మమ్మల్ని సిద్ధపరచిన తండ్రి, బలపరచిన తండ్రి. మేము ఒకరినొకరము ప్రభా ఆదరించుకొని ప్రభా ధైర్యపడి ప్రభానైనా ఇంకనూనైనా మీలో బలపడేటట్టు వారు ఇంకా చేసుకోండి తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు అయ్యా. వాక్యాన్ని ప్రభానైనా మీ బిడ్డ విత్తుచుండగా ప్రభా మీకు ఆత్మతో నింపండి తండ్రి నైనా, మీ పరిశుద్ధాత్మనైనాతో బలపరచండి తండ్రి నైనా. వచ్చిన ప్రతి ఒక్క మాటని మేము ఇచ్చుండగా తండ్రి నైనా మాతో కూడా మాట్లాడి మమ్మల్ని బలపరిచి నైనా మా పైన మీకు ఆత్మ కృంభరించండి తండ్రి నైనా. అవును ప్రభా తండ్రి, ఆత్మ ప్రభా తండ్రి నైనా లేనివాడు నావాడు కాదు అన్నాడు కనుక ప్రభా ప్రతి ఒక్కళ్ళు మేము ఆత్మను పుట్టుకునేటటువంటి వారంగా చేసుకోండి నాయన. అయ్యా తండ్రి స్తోత్రం అయ్యా, మీరే మాతో ఉండే ముచ్చటించమని ఈ కొద్ది విని పాలు పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చూసినట్లయితే ముఖ్యంగా మన యొక్క క్రైస్తవ జీవితంలో 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మొదటిగా మన యొక్క విశ్వాసము, తర్వాత రెండవది నిరీక్షణ, దాని తర్వాత ప్రేమ. ఈ మూడింటి మీద ఆధారపడినటువంటి క్రైస్తవ జీవితంలో మనం చూసినట్లయితే ఈరోజు మన యొక్క ఏమంటాం బంధువుల్ని లేకపోతే మన యొక్క తోబుట్టువుల్ని మనం పోగొట్టుకున్నప్పటికి కూడా మరి బిడ్డను మరి కోల్పోయినటువంటి తల్లిని తల్లిదండ్రులు మనం చూస్తున్నాము. వీరందరినీ మనం కోల్పోవడం అనేది చూసినప్పుడు మనము దీనిలో మనకి కలిగేది ఏంటంటే, దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తున్నది, మనకి దేవుడు ఒక నిరీక్షణ అనేది మనకి అనుగ్రహించాడు. విశ్వాసి బిలీవర్ మనము విశ్వాసముగా మన జీవితంలో జీవిస్తున్నంత కాలము దేవుని వైపు మనము విశ్వాస ప్రయాణాన్ని సాగిస్తున్నాము. తర్వాత మన యొక్క జీవితాలు దేని మీద ఆధారపడి ఉన్నాయా అంటే మనము హోప్ ఇన్ ద క్రైస్ట్ అన్నమాట. ఈ యొక్క హోప్ అనేటువంటి ఆ యొక్క మాటలో 4 విషయాలు మనము ఈ యొక్క సాయంకాలము చూడవచ్చు. మొదటిగా ఏంటంటే దేవునిలో మనము కలిగినటువంటిది బ్లెస్సెడ్ హోప్ అంట, అంటే ఆశీర్వాదకరమైనటువంటి నిరీక్షణ. ఏమిటి ఆ బ్లెస్సెడ్ హోప్ అనేది చూద్దాం. అదే విధంగా రెండవది వీ హ్యావ్ ఏ కాన్ఫిడెంట్ హోప్ అన్నమాట. మన జీవితాల్లో కాన్ఫిడెంట్ హోప్ అనేది మనం చూడగలం. అదేంటంటే ధైర్యము గల నిరీక్షణ. దేవుడు మనకి ధైర్యం కలిగినటువంటి నిరీక్షణ ఇస్తున్నాడు. మనం చూడవచ్చు, లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మరణ ఛాయల్లోనికి వచ్చినప్పుడు ఏమవుతారంటే వాళ్ళు భయం పొందుతారు. కానీ క్రైస్తవులమైనటువంటి మనకి చావు అనేది మనకి ఒక గేట్ అన్నమాట. నెక్స్ట్ పరలోక ప్రవేశానికి ఒక ద్వారముగా ఉన్నది. నేను బ్రతుకుటగా అయితే క్రీస్తు, మరణం అయితే నాకు లాభం అని చెప్పి ఎవరు చెప్పారు? అపోస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు అనమాట. అలాగా మన జీవితాల్లో ఒక ధైర్యాన్ని నింపేటువంటి దేవుని యొక్క వాక్యముగా మనం చూడగలము. ప్రతి విశ్వాసిలో మనకి అటువంటి ఒక ఏమంటారు ఎస్టాబ్లిష్మెంట్ మనకు కావాలన్నమాట. స్థిరమైనటువంటి ఆ యొక్క పునాదులు మనకు కావాలి. ఆ యొక్క స్థిరమైనటువంటి పునాదులే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి మనం చూస్తున్న 2 విషయాలు మనం చూసాము.
ఆశీర్వదింపబడిన నిరీక్షణ, ధైర్యము కలిగినటువంటి నిరీక్షణ. మూడవది మనం చూసినట్లయితే ఏ కంటిన్యూయల్ హోప్ అన్నమాట, నిరంతర నిరీక్షణ. లోకంలో కొంతమంది ధైర్యం చెప్తారు, అదెంత కాలం అంటే టెంపరీ అన్నమాట. నేనున్నాను కదా మీకు అని కొంతమంది చెప్తుంటారు. కానీ వాళ్ళు ఎంతవరకు కాలం ఉంటారు? వారు ఉన్నంత వరకు మనకి ఏమైనా ఒక ధైర్యముగా ఉండవచ్చు, లేకపోతే అండగా ఉండవచ్చు. కానీ నిరంతరం మనకి దేవుడు అండగా తోడుగా ఉన్నాడు అన్నమాట. మరి నాలుగో విషయాన్ని చూసినట్లయితే ఆదరణనిచ్చేటువంటి నిరీక్షణ, కంఫర్టింగ్ హోప్ అన్నమాట. ఎవ్వరూ ఆదరించలేనిటువంటి ఒక ఆదరణను మనకి దేవుడు అనుగ్రహించి మన జీవితాలని నింపేటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి బ్లెస్సెడ్ హోప్, తర్వాత కాన్ఫిడెంట్ హోప్, కంటిన్యూయల్ హోప్, కంఫర్టింగ్ హోప్ అనేటువంటి 4 విషయాలు చూస్తున్నాం. ఆశీర్వదింపబడిన నిరీక్షణ, ధైర్యము గల నిరీక్షణ, నిరంతర నిరీక్షణ, ఆదరణనిచ్చేటువంటి నిరీక్షణ. సో ఈ యొక్క నిరీక్షణలో ఇన్ని విషయాలు మనం ఉంటుండగా కొన్ని దేవుని యొక్క వాక్యాలు మనం చూద్దాము. మొదటి తెస్సలోనికైయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 17-18 వరకు ఉన్నటువంటి మాటలు మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యము 1 Thessalonians chapter 4 verses 13 to 18. ఇందులో మనం చూసినట్లయితే, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. ఇక్కడ నిద్రించేటువంటి వారు అని చెప్పినప్పుడు ఎవరు నిద్రిస్తున్నారంటే దోస్ హూ రెస్ట్ ఇన్ ది క్రైస్ట్ అనేటువంటి మాట, క్రీస్తులో నిద్రించేటువంటి వారి గురించినటువంటి ఒక మాటను ఇక్కడ తెలియజేస్తున్నారు. వారందరూ నిద్రిస్తున్నారంట. తర్వాత యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే రెండవది, యేసు ప్రభువు లోకములో ఆయన జన్మించి తర్వాత ఆయన సిలువలో శ్రమలు పొంది ఆయన సిలువలో మరణించి తర్వాత ఏం చేశాడు? ఆయన పునరుద్ధానుడై లేచాడు అనమాట. అది క్రైస్తవుల యొక్క విశ్వాసము, నిరీక్షణగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు నిద్రించారో వారు తిరిగి లేస్తారు, యేసు ప్రభుతో కూడా తిరిగి వస్తారనేటువంటి ఆ యొక్క మాట దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది అనమాట. మరి 15వ వచనాన్ని మనం చూసినట్లయితే, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే వారు నిద్రించినటువంటి వారు మొదటిగా దేవునితో కూడా వారు వచ్చేటువంటి వారుగా ఉన్నారు. ఆ తర్వాత భూలోకంలో నివసించేటువంటి మనము దేవుణ్ణి ఎదుర్కొంటామని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఆర్భాటముతోను, ప్రధాన శబ్దము, దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. ఇది ఏ రాకడ చెప్తున్నారండి? ఇది క్రీస్తు యొక్క సీక్రెట్ కమింగ్, ఇది వచ్చి సీక్రెట్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ అన్నమాట. ఈ యొక్క ఆర్భాట శబ్దాలు లేదా ప్రధాన దూతంతో శబ్దము ఇవన్నీ ఎవరికి వినపడతాయి అన్నమాట? క్రీస్తునందు బలముగా నిలిచినటువంటి వారు, నిరీక్షించేటువంటి వారు, క్రీస్తు మీద ఆధారపడేటువంటి వారికే వినపడతాయి, కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వారికి వినపడదు. ఎందుకంటే ప్రభు ఆయనతో పాటు ఆయన తీసుకెళ్లేటువంటి కాలము రాబోతున్నది, త్వరలో ఆయన రాకడ రాబోతున్నది. ఆ విషయాన్ని ఇక్కడ సూచిస్తూ ఉన్నాడు. కాబట్టి మనకంటే ముందుగా నిద్రించినటువంటి వారు ఫస్ట్ లేచి దేవునితో మళ్ళా మనల్ని ఆహ్వానించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన యొక్క నిరీక్షణ ఏంటంటే, వారు క్రీస్తునందు చనిపోయినటువంటి వారు తిరిగి లేచి యేసు ప్రభుతో తిరిగి వచ్చేటువంటి కాలములో మనం ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క కార్యాలు మనం చూడగలము. కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి మనమందరము ఇదొచ్చి ఈ టెంపరీ వరల్డ్ అన్నమాట. మనము ఉన్నాము, మనము ఈ లోకంలో ఉన్నంత కాలమే మన యొక్క ప్రయాణాన్ని సాగించగలము. కానీ నిత్యత్వానికి దేవుడు మనం నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ ప్రయాణం వైపు మనము మన యొక్క జీవితాలను సాగించడానికి ఆయన విశ్వాసములో పట్టుదల కలిగినటువంటి వారంగా ఉండాలి. 4:15 చెప్తున్నాడు. మరి ఈ యొక్క వాక్యం చదువుకున్నాము. అదేవిధంగా కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి. కాబట్టి ఆ యొక్క ఆదరణ, కంఫర్టింగ్ హోప్ అన్నమాట. మనకి ఏంటంటే తిరిగి ప్రభువుతో
వారు వస్తుండగా వారిని మనము మళ్ళా కలుసుకుంటాం అనేటువంటి ఆ యొక్క కాన్ఫిడెంట్ హోప్ మనము చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క వాక్యంలో దేవుని యొక్క కంఫర్టింగ్ వర్డ్స్ మనం చూస్తున్నాము. ఆ విధంగా దేవుడు ఏ విధంగా మన యొక్క జీవితాల్లో ఒక బ్లెస్సెడ్ హోప్ గా, అంటే ఆశీర్వదింపబడినటువంటి నిరీక్షణను మాకు ఉంచి ఉన్నాడు. అంటే మనం ఇక్కడ నివసిస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క విశ్వాసములో మనం ప్రతిరోజు బలపడుతూ ఆయన సన్నిధిలో మనము బలంగా జీవించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆయన గుణాతిశయాలు మనం కలిగి జీవించాలన్నమాట. కాబట్టి మనము ఈ లోకపు ఛాయను మనము కలిగి జీవించట్లేదు. ఒక స్టోరీ కూడా ఉన్నది. అదేంటంటే ఒక తండ్రి తనకి తన యొక్క వైఫ్కి, మరి ఆ యొక్క ఒక భర్తకి తన యొక్క భార్య వలన 3 కుమార్తెలు వారు పుట్టారంట. ఆ తర్వాత ఏం జరిగిందంటే కొంతకాలం అయిన తర్వాత ఆవిడ చనిపోయింది. చనిపోయినప్పుడు వారు ఆ యొక్క సహోదరిని, ఆవిడ భార్యని పాతి పెట్టేసి వారు తిరిగి వస్తూ ఉన్నారంట. వస్తూ ఉండగా ఏమైందంటే ఒక ట్రక్ గబాలన అమాంతంగా వీరి యొక్క బండిని ముందుగా వచ్చి కొంచెంలో వారు మిస్ అయ్యారనమాట. అప్పుడు తండ్రి చెప్పాడంట, మీరు ఇక్కడ చూస్తున్నారే, మనము ఆ యొక్క ట్రక్ను మనము ఏం చేస్తాం, ఆ ట్రక్ వచ్చి మనం మీద పడింది కానీ మనం చూస్తున్నాము దాని యొక్క షాడోలో మనము తప్పించుకున్నాము. అంటే ఆ యొక్క షాడోలో కొంచెంలో, దాని షాడో అంటే దాని యొక్క నీడలో మనం తప్పించుకున్నాము. అంటే ఆ యొక్క బండి ఎంత వేగంగా వెళ్ళిపోయిందో ఆ విధంగా మీ తల్లి కూడా మనం చూసినట్లయితే ఆ యొక్క షాడోలో వెళ్ళిపోయింది. ఆ షాడోలో వెళ్ళిపోయింది, మరలా మనం చూస్తాము, ఆమెను చూస్తాము అని ఆ యొక్క తండ్రి చెప్పాడంట. కాబట్టి ఆ యొక్క బిడ్డలకి ఏమిటంటే తెలుస్తుంది, వారు ఏ విధంగా మరలా ఈ యొక్క లోకం అనేది ఒక నీడ లాంటి ఒక కార్యాన్ని మనకు తెలుపుతుంది అనమాట. నిజమైనటువంటి లోకాన్ని మనం చూసేటువంటి కాలము మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం చూడగలము. డిఎల్ మూడీ అనేటువంటి ఆయన కూడా, ఆయన ఒక పెద్ద భక్తుడు, ఆయన ఒక మాట చెప్పాడంట. మరి ఆయన తను బ్రతికినటువంటి కాలంలో ఆయన చెప్పినటువంటి మాట, వన్ డే యూ విల్ హియర్ దట్ డిఎల్ మూడీ ఇస్ డెడ్. అంటే ఒకరోజు నేను చనిపోతానని చెప్పేసి మీకు మాట తెలుస్తుంది, వింటారు, కానీ ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మీరు వేరే విధంగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఏంటంటే, నేను చనిపోతాను కానీ దాని తర్వాత బ్రతికే జీవితమే నిరంతరమైనటువంటి జీవితం అని మీరు తెలుసుకోవాలన్నాడు. అంటే మన జీవితాలు ఈ లోకంలో టెంపరీ, కానీ నిత్యకాలాలు మనం జీవించాల్సినటువంటి మరొక లోకము ఉన్నది, అదే పరలోక రాజ్యము. కాబట్టి ఆ పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి కార్యాలు మన జీవితాల్లో మనము ధరించుకొని మనం జీవించాలన్నమాట. ఈ లోకంలో మనం ధరించుకుంటున్నటువంటి యొక్క వేషాలే ఇవన్నీ మనము చూసినట్లయితే మనము దేవుని యొక్క ఛాయలో మనము నిర్మింపబడ్డాం. ఎప్పుడు అయితే మనము మనం మొదటిగా చూసినట్లయితే మొదటి ఆదాము హవ్వలకి వారి యొక్క శరీరం మీద మరి వారు బట్టలు లేకుండా ఉండేరు, కానీ దేవుని యొక్క మహిమ శరీరం వారికి ఇవ్వబడింది. కానీ ఎప్పుడైతే వారు దేవునికి అవిధేయత కలిగినప్పుడు ఏమైంది, వారి యొక్క మనోనేత్రములు తెరుచుకోబడ్డాయి. అంటే వారి యొక్క నేత్రములు తెరవబడినప్పుడు వారు దిగంబరాలుగా ఉన్నట్టు వారు చూశారు. కాబట్టి వారు దేవర్ ట్రైంగ్ టు వాళ్ళు కప్పుకోవాలని చూస్తున్నారు, ఏది ఆ యొక్క ఫిగ్ ట్రీస్ ని కప్పుకోవాలని చూస్తూ ఉన్నారు. కానీ మనం చూసినట్లయితే దేవుడు ఆ తర్వాత వారికి ఒక లోక సంబంధమైనటువంటి ఒక దుస్తుల్ని ఆయన ఏర్పాటు చేసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకే ఈ యొక్క మనం ధరించుకోవాల్సినటువంటి ఈ యొక్క కార్యాలు ఉన్నాయి. కానీ మహిమ శరీరంలో దేవుని యొక్క మహిమ మనల్ని ఆవరించేటువంటి వేళలో మనము ఈ దుస్తులన్నీ మహిమ దుస్తులుగా మారుతాయి అన్నమాట. కాబట్టి మహిమ శరీరంలోనికి మనము నడిపించబడతాం. కాబట్టి మన యొక్క శ్రమలు ఈ యొక్క లోకంలో చూసినట్లయితే దుఃఖము, బాధ, మరి యొక్క అన్ని విధాలైనటువంటి ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క లోక సంబంధమైనటువంటి కార్యాలు, క్యాన్సర్ కానీ, తర్వాత సాడ్నెస్, దిగులు, మరి చీకటి సంబంధమైనటువంటి క్రియలు, ఇవన్నీ మనం చూస్తున్నాం అన్నమాట లోకంలో. కానీ క్రైస్తవ బిడ్డలంగా మనం చూసినట్లయితే కొన్ని మనము ఆపగలము, కొన్నిటిని ఆపలేని పరిస్థితి అనమాట, ఈ లోకపు క్రియలు అనమాట. కానీ మనము దేవుని బిడ్డలంగా చివరి వరకు నిలిచి ఉన్నట్లయితే దేవుని యొక్క సాయం పొందినటువంటి వారంగా ఉంటున్నాము. ఈ యొక్క లోకపు ఈ యొక్క మనము డెత్ ని
మనం దాటుకుని వెళ్ళేటువంటి రీతిలో మన యొక్క జీవితాలు ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టయోగ్యమైనటువంటి రీతిగా మనం జీవించాలి. కాబట్టి ఇక్కడ మనము చూద్దాము 2 Corinthians chapter 5 verses 1 to 5 చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం నుంచి మొదటి నుంచి 5 వచనాల్లో మనం చూసినట్లయితే ఈ మాటలు రాయబడినటువంటి విషయాన్ని మనం చూద్దాం. భూమి మీద 2 Corinthians chapter 5 verses 1 to 5 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనపడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనని అపేక్షించుచు దీనిలో మూల్గుచున్నాము. ఈ గుడారములో ఉన్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మధ్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొనగోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. మనం ఈ యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని సృష్టించినప్పుడు మనల్ని ఎలా సృష్టించాడు? కొంతకాలమే బ్రతుకుతామని కాదు, నిత్యకాలం మనం బ్రతుకుతాము, మనం జీవిస్తాము అని చెప్పేసి ఆయన మనల్ని సృష్టించినటువంటి రీతిని మనం చూడగలము. ఆ తర్వాత అవిధేయత వలన మనం ఏం చేస్తున్నాము? మనం పడిపోయినటువంటి వారంగా ఉన్నాం. మరలా మనము ఆ యొక్క పరలోకపు మహిమను మనం ధరించడానికి మనము ఏమవుతున్నామంటే ఈ యొక్క లోకమునకు మన శరీరాలు మృతమైపోతాయి. చనిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుని యొక్క మహిమ శరీరంగా మన యొక్క శరీరాలు మారతాయి. ఆ తర్వాత దేవునితో నిత్యకాలాలు జీవించేటువంటి కారణాన్ని మనం చూడగలము. కాబట్టి ప్రసంగి 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ఈ యొక్క మాట రాయబడి ఉన్నది. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాని పెరికి వేయుటకు ప్రతిదానికి ఒక సమయం అనేది ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. ఏ టైమ్ టు బి బోర్న్ అండ్ ఏ టైమ్ టు డై, ఏ టైమ్ టు ప్లాంట్ అండ్ ఏ టైమ్ టు ప్లక్ అప్ దట్ విచ్ ఈస్ ప్లాంటెడ్ అనేటువంటి ఒక మాటను మనం చూడగలము. కాబట్టి దేవుడు ఒక నిర్దేశించినటువంటి కార్యాన్ని మనం జరిగించడానికి ఈ లోకంలోనికి మనము ప్రవేశించినటువంటి వారంగా ఉన్నాము. సో దేర్ ఇస్ ఎ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్ అన్నమాట. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక పర్పస్, ఉద్దేశం అనేది దేవుడు పెట్టి ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జరిగించడానికి మనము మాక్సిమం ప్రయత్నం చేయాలన్నమాట. అలాగా మనం చూసినట్లయితే మరి తమ్ముడి యొక్క జీవితంలో, క్రిస్టఫర్ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే అధిక సమయాన్ని తన సేవలో తాను నిమగ్నమైనటువంటి రీతిని మనం చూస్తున్నాము. ఎన్నో రీతుల్లో మరి తన యొక్క భారము ఏంటంటే మరి స్టేట్స్కి వెళ్ళినప్పుడు దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడనమాట. ఆ దర్శనములో అనేక మందిని మనం చూసినట్లయితే ఆ యొక్క హెల్ప్ వైపు వెళ్ళిపోతున్నారంట. మరి తమ్ముడు తన యొక్క దర్శనంలో ఏం చేస్తున్నాడంటే వారందరికి చేయూతనిస్తున్నాడంట. వారిని అందరూ లేపడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ వారి చేయి అంటుతుంది కానీ వారి చేయిని లాగలేని పరిస్థితి. ఎందుకంటే ఆ యొక్క లోకము మరొక ప్రపంచంలోనికి వెళ్ళిపోవటం వలన అప్పుడు ఏమైందంటే తాను ఆ యొక్క ఆత్మల పట్ల తన యొక్క భారాన్ని వ్యక్తపరచడానికి దేవుడు తనను వాడుకోవాలని చెప్పేసి తనను తాను అర్పించుకున్నాడు. ఆ విధంగా ఇండియాకి మరలా తిరిగి వచ్చి ఇక్కడ దేవుని యొక్క సేవను చేయటానికి తాను మరి ఎంతగానో తన యొక్క ప్రతి ప్రయత్నంలోనూ తను దేవుని కోసం జీవించడానికి తాను నిలిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాము. ఎన్నో విధాలుగా మరి ఆ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ కానీ మరి అనేకమైనటువంటి మీటింగ్స్ని వీటన్నిటిని మరి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి దేవుని యొక్క సువార్తను అందించడానికి ఆయన తన యొక్క జీవితాన్ని అర్పించుకున్నటువంటి రీతిని మనం చూస్తున్నాము. అదే విధంగా మనం చూసినట్లయితే అన్నయ్య స్టాండ్ అని కూడా ఎన్నో రీతిలో మరి ఆ యొక్క తన యొక్క టీవీ మినిస్ట్రీలో కానీ అన్నిట్లో చాలా సపోర్ట్గా ఉంటూ మరి ఆ యొక్క విషయాల్లో సహాయం చేసినటువంటి విషయం మనం చూడవచ్చు. తల్లి గారు కూడా ఎన్నో రీతుల్లో ప్రోత్సాహాన్ని అందించి మరి తన యొక్క సేవా విధానంలో దేవుణ్ణి మరి వెంట పెట్టుకుని నడవడానికి ఎన్నో విధాలుగా మరి మేమందరము కూడా ఉండి తన యొక్క కార్యములో మేము సాయం చేసి ఉన్నాము. మరి మొదటిగా టీవీ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నేను కూడా ఉండాను.
ఆ టైంలో ఆ యొక్క టీవీ ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఎంతో దీక్షగా ఆ యొక్క హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ని చూసిన తర్వాత నేనే ఎంతో ఆశ్చర్యపోయాను. ఎంతో బాగా చేశావు అని చెప్పేసి ఆయన కౌగిలించుకున్నటువంటి రీతిలో మరి నేను ఎంతో సంతోషపడ్డాను. ఆ విధంగా మనం చూసినట్లయితే ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు, ఎంతో మంది కుటుంబాలు ధన్యముగా ఉన్నాయి. మనం చూసినట్లయితే సహోదరి తిరుమల గారు మరి అన్య కుటుంబంలో నుంచి వచ్చి వారు దేవుని యొక్క సువార్తను అంగీకరించారంటే ఇది కేవలము దేవుని యొక్క కార్యములు. కాబట్టి తన యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎలా నెరవేర్చాడో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా మనకు కూడా దేవుడు ఒక ఉద్దేశాన్ని మనకి ఇచ్చాడు. అదేంటంటే మనం దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడమే అది. మరి నాకు కూడా ఒకసారి ఒక మాట చెప్పాడు. ఏంటంటే మరి నేను ఇంతగా మరి దేవుని సువార్తను నేను అందిస్తున్నానంటే దానికి కారణం ఏంటంటే నేను ఒకసారి ఆ రీతిగా నేను అంటే దేవునిలో నేను బలపడినటువంటి కార్యాన్ని బట్టి నేను ఈరోజు ఇలా నిలబడుతున్నాను అని చెప్పేసి అన్నాడు. అంటే ఏదో మనం చేయాలి అనేటువంటి ఆ ఉద్దేశంతో మనం చేయడం అనేది కాకుండా దేవుడు సంధించాల్సినటువంటి సమయము మన జీవితాల్లో ఉండాలి. మరి ఎట్లాగైతే యాకోబు యొక్క జీవితంలో అంతవరకు మోసగాడుగా ఉండాడు, కానీ తన అన్నని మరలా తిరిగి చూసేటువంటి సమయంలో మనం చూసినట్లయితే దేవునితో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ యొక్క ఎన్కౌంటర్ మన జీవితాల్లో కావాలన్నమాట. ఆ పరివర్తన అనేటువంటి మన జీవితాల్లో కలిగినప్పుడు ఏమవుతుందంటే దేవుని కోసం బలంగా నిలబడేటువంటి కార్యాన్ని మనము దృఢంగా మనము నించోగలిగినటువంటి స్థితిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఏదో మనం జీవితంలో వచ్చాము, ఏదో మా నామకార్థానికి చేస్తున్నాం అనేటువంటి కాకుండా అది నిజంగా దాంట్లో ఒక ఇంపాక్ట్ అనేది మనం కలిగి జీవించాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి తమ్ముడి జీవితంలో ఈ విధంగా దేవుడు తన యొక్క సంకల్పాన్ని నెరవేర్చుకున్నాడు. కాబట్టి ఆ విధంగా తను కూడా అన్ని విషయాల్లో దేవునికి లోబడి జీవించినటువంటి కార్యాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఎంతో ఆశీర్వాదకరమైన దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి తను చేసినటువంటి సేవా విధానాన్ని మనం చూసినట్లయితే మరి మరొక గుర్తింపును కూడా నేను మీకు మీ మధ్యలో ఉంచాలనుకుంటున్నాను. మరి 2018లో మనం చూసినట్లయితే మరి దేవుని యొక్క భక్తుడైనటువంటి బిల్లీ గ్రాహం గారు చనిపోయినటువంటి కాలం సందర్భంలో చెప్పినటువంటి మాట, దేవుని యొక్క రాకడ ఎంతో శీఘ్రంగా ఉన్నది. కాబట్టి మనమందరము చాలా ఒకవేళ 2018 చివరి మరి ఒక ఇదే అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి తను చెప్పాడు అనమాట. కాకపోతే 2019లో తాను చనిపోయినప్పుడు అది ఎంతగా మరి మనల్ని మనల్ని షేక్ చేసిందంటే మన జీవితాలని ప్రభు రాకడ వచ్చినప్పుడు మనము సిద్ధముగా ఉంటామా అనే దాన్ని మనము ఖచ్చితంగా మనము దీనిలో రియలైజ్ అవ్వాలన్నమాట. కాబట్టి ప్రభు రాకట చెప్పి రారన్నమాట. ఆయన దొంగవలే వస్తానంటున్నాడు. కాబట్టి మన యొక్క ఆత్మలు సిద్ధముగా ఉండాలన్నమాట. మన యొక్క ఆత్మల కోసమే కదా మనం శరీరము దేవునికి పాపం చేసి మనలో ఎడబాటు కలిగింది. కానీ మన యొక్క ఆత్మ దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క తెగింపును మరలా ఎవరు సంధి చేశారు? యేసు ప్రభు సంధి చేశాడు అనమాట. ఆ సంధిని మనం కలిగినటువంటి వారంగా, ఆ యొక్క బాండేజ్ ని మనం కలిగినటువంటి వారంగా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించాలి, మన జీవితాలను కట్టుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఈ సమయం ముందు దేవుని యొక్క మాటల చేత మనం ఆదరింపబడినటువంటి వారంగా ఉన్నాము. దేవుని యొక్క భక్తుల యొక్క మరణము మన యొక్క జీవితాల్లో అది ఎలాంటి ఒక సైన్ని మనకి గుర్తు తెలియజేస్తుందంటే మనం ఈ లోకంలో శాశ్వతంగా ఉండేవారము కాదు. మనమందరము ఒకరోజు we have to go back to the kingdom of God. కాబట్టి మనం సిద్ధంగా ఉన్నామా, ఇతరులను సిద్ధపరుస్తున్నామా అనేటువంటి ఆ యొక్క మనము ఆలోచన ప్రతి ఉదయం మనకు కలగాలి. ప్రతి ఉదయం లేచిన తర్వాత 2 క్వశ్చన్స్, ఒకటి పొద్దున ఒకటి రాత్రి వేసుకోవాలి. ఒకటి ఈరోజు దేవుని కోసం నేనేమి చేస్తాను అని మనము ఆ సంకల్పంతో మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత చివరిగా ఆ రోజు రాత్రి దేవునితో మరలా మనము ఈరోజు దేవుని కోసం ఏమి చేయగలిగాను అని రెండింటిని మనం ఆలోచించినట్లయితే ప్రతిరోజు మన యొక్క అకౌంట్ టాలీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ప్రతి ఒక్కరము కూడా దేవునికి అకౌంటబుల్ అయినటువంటి వారు, దేవునికి మనము లెక్క అప్పచెప్పవలసినటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ఈ యొక్క మాటలు మనం చూద్దాం. చివరిగా 2 తిమోతి 4:6-8 చూద్దాం. 2 తిమోతి 4వ అధ్యాయము 6-8 వచనాలు చూద్దాం. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటము పోరాడి తిని
నా పరుగు కడముట్టించి తిని. 2 తిమోతి 4:6-8 లో చదువుతున్నాను. ఈ యొక్క 7th verse లో మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఈ యొక్క మాటను మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ మన వారి వారి జీవితాల్లో అనుకుంటారు, ఇంకా టైం ఉంది, ఇంకా నేను రేపు చేస్తాను అని చెప్పి చాలా మంది ఏం చేస్తుంటారు, ప్రొకాస్టినేట్ చేస్తుంటారు. అంటే రేపు చూసుకుందాం అని చెప్పేసి. కాకపోతే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నేడే రక్షణ సమయము. కాబట్టి ఈ యొక్క రక్షణ సమయం ఉండగానే దేవుని కోసం మనం ఏమి చేశాము అనేటువంటి ఆ యొక్క పెద్ద క్వశ్చన్ మార్క్ మన యొక్క జీవితాల్లో మనం వేసుకోవాలి. ఈ రోజు మనం దేవుని కోసం ఏమి చేశాం. కాబట్టి ఐ హావ్ ఫాట్ ఏ గుడ్ ఫైట్. ఫైట్ అనేది మనం చూసినట్లయితే పోరాటము. ఏదన్నా మన శోధన వచ్చినప్పుడు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కొనేటప్పుడు, లేకపోతే వాటిని మనం ఓవర్కమ్ చేసేటప్పుడు దేర్ ఇస్ ఎ ఫైట్ అన్నమాట. ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్ లైక్ ఏదో ఆసరాగా మనము వెళ్ళిపోవటం అనేటువంటి మాట కాదు. మనము ఒక మంచి పోరాటం పోరాడాలి అనేటువంటి దేవుని యొక్క మాట మనకు తెలియజేయబడుతున్నది. సో ఐ హావ్ ఫాట్ ఎ గుడ్ ఫైట్, ఐ హావ్ ఫినిష్డ్ మై కోర్స్, ఐ హావ్ కెప్ట్ ద ఫెయిత్. కాబట్టి విశ్వాసాన్ని మనము తుదముట్టించేంత వరకు కూడా మనము ధరించుకున్నటువంటి వారంగా ఉన్నాము. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసము కాపాడుకొంటిని. కాబట్టి మన విశ్వాసాన్ని మనము కాపాడుకోవాలన్నమాట. దేర్ ఆర్ డిస్ట్రాక్షన్స్ అన్నమాట. ప్రతిరోజు సో మెనీ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఆర్ దేర్ కమింగ్ ఇన్. కానీ వీటన్నిటిని మనం అధిగమించాలంటే దేవుని యొక్క వాక్యం వల్లనే సాధ్యం అవుతుంది. కాబట్టి వాక్యం చేత బలపడదాం, మన జీవితాలు దేవుని యొక్క వాక్యం చేత కట్టుకుందాం. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా ఒక స్టేడియంలోకి వెళ్ళారనుకోండి, ఎవరికి కప్ ఇస్తారండి? గెలిచిన వాళ్ళకే ఇస్తారు, విన్నర్స్కే ఇస్తారు, కానీ ఓడిపోయినటువంటి వారికి ఇవ్వరు అనమాట. కాబట్టి మనమందరము కూడా దేవుని యొక్క రివార్డు పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే మంచి పోరాటాన్ని పోరాడాలి, మనము పరుగును కడముట్టించాలి, విశ్వాసము కాపాడుకోవాలి. ఇవన్నీ కూడా మన జీవితాల్లో మనం కలిగినట్లయితే, అంటే కొంతమందికి దేవుని యొక్క భక్తులకి మరణం అనేది ప్రతి ఒక్కరికి సంప్రాప్తం అవుతుంది అనమాట. ఇట్స్ అది ఏదో గబాలను తటస్థించేటువంటి మాట కాదు, కానీ అది మనము ఈ లోకంలో మనము పర్మనెంట్ గా ఉండేవాళ్ళం కాదు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అట్ ఎనీ టైం. కాకపోతే మన సిద్ధపాటుగా ఉన్నామా అనేది మనము ఎగ్జామిన్ చేసుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాం. కాబట్టి ఇటువంటి విషయాల చేత మనము ఒకరినొకరు మనము ఆదరించుకోవాలనేటువంటి దేవుని యొక్క మాట మనకు తెలియజేయబడుతున్నది. కాబట్టి ఏమేమి మనము నిరీక్షణ మనం చూసామండి. మొదటిగా మనము బ్లెస్సెడ్ హోప్ చూసామన్నమాట. అంటే ఆశీర్వదింపబడినటువంటి నిరీక్షణ, దేవుడు మనల్ని ఆశీర్వదించినటువంటి రీతిని మనం చూస్తున్నాము. తర్వాత కాన్ఫిడెంట్ హోప్, ధైర్యము ఇచ్చేది ఏంటి అంటే దేవుని యొక్క మాట. ధైర్యం మనకి ఏమిస్తుందంటే దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం మనం జీవించినట్లయితే ఆయన యొక్క పరమ కార్యములను బట్టి మనము ఆయన రాజ్యములో చేరుకోగలం అనేటువంటి ధైర్యము. తర్వాత కంటిన్యూవల్ హోప్, నిరంతరము నిరీక్షణ అన్నమాట. మూడవది, నాలుగవది కంఫర్టింగ్ హోప్, ఆదరించేటువంటి నిరీక్షణ. ఈ 4 దేవుడు మనల్ని ఇచ్చి మన జీవితాలని కాచి కాపాడుతున్నాడు. కాబట్టి మంచి పోరాటం మనం కూడా పోరాడదాం. భక్తులను మనం ఇంత గొప్ప భక్తుల యొక్క సమూహము మన కోసం ఏంటంటే సాక్ష్యంగా ఉన్నదన్నమాట. వాళ్ళందరూ సాక్ష్యం పలుకుతున్నారన్నమాట. వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క కార్యములు జరిగించుకొని మన జీవితాల్లో మనము భక్తుల వలె జీవించుతాము. చివరి వరకు మనము దేవుని కలిగినటువంటి వారంగా మనము జీవిద్దాం. కాబట్టి దేవుడు మన యొక్క జీవితాలను బహుముఖంగా ఆశీర్వదించి తన యొక్క సంకల్పం ప్రకారంగా నడుచుకోవడానికి దేవుడు సహాయం చేయును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ సమయం నందు మనము అందరం కలిసి ఈ యొక్క పాటను పాడుకుందాం. పరలోక రాజ్యంలో చేరాలని ఉంది అనేటువంటి తమ్ముని యొక్క పాట. ఈ యొక్క పాటను మనం అందరం కలుసుకొని పాడుకుందాం. దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క నిరీక్షణ, దేవుని యొక్క ప్రేమ, వీటిలో మనము వేరుపారి జీవించుదాం. దేవుని కోసం బలముగా జీవించుదాం.
I invite Chelly to come forward. Song lead చేసి పాడు. పరలోక రాజ్యములో చేరాలి అని మీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామదీక్ష. హల్లెలూయా ఓ ఓ ఓ హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వెలుగు నగరము వల్లదిగో నీతి సూర్యుని రాజ్యమిదే, శాశ్వతమైన రాజ్యమిదే, దేవుని సింహాసనమిదిగో, యేసుని ప్రేమ సన్నిధియే, సుందరమైన పట్టణమే, తలచుటకే బహు ఆశ్చర్యమే, హృదయము పొందుచున్నది శుభకర దీవెనలో, విలసిల్ల తీరమిదే. పరలోక రాజ్యములో చేరాలి అని మీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామదీక్ష. భూమిలో కలిగిన సంపదలు పరమున సాటి రావు కదా, వీధులు వేలిమి బంగారమే, ఊహలకందని సుందరమే, దేవుని దూతల సమూహమే, ఆనంద నాట్యాల సంబరమే, నూతన రాగ సంగీతమే, నివసించుచున్న రాజ్యమిదే, శుభకర దీవెనతో విలసిల్ల తీరమిదే. పరలోక రాజ్యములో చేరాలి అని మీ మనసులో ఉన్నదా ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామదీక్ష. హల్లెలూయా ఓ ఓ హోసన్నా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును, ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ధనము, సంపాద్యము, సమస్తము కూడా నశించిపోతుంది, కానీ దేవుని యొక్క వాక్యం పైన ఆధారపడినటువంటి ప్రతి ఒక్క జీవితాలు ఆయన పరలోక పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వీధిలో నడవడానికి ఆయన సహాయం చేస్తున్న దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనమందరం కలిసి పాడుకుందాం, పరలోక రాజ్యములో చేరాలి అని మన మనసులో ఉన్నది అనేటువంటి పాట పాడుకుందాం. పరలోక రాజ్యములో చేరాలి అని మన మనసులో ఉన్నది ఒక నూతనమైన కాంక్ష ప్రభు యేసుని నామదీక్ష. హల్లెలూయా ఓ ఓ హోసన్నా. హల్లెలూయా
స్టాంలీ జోన్స్ గారు వారు ప్రార్థన చేస్తారు. మనమందరం కూడా గొప్ప నిరీక్షణకు దేవుడు అనుగ్రహించేటువంటి నిరీక్షణ కలిగినటువంటి వారుగా క్రైస్తవ జీవితంలో మనము మంచి పోరాడేటువంటి వారంగా మనం నిలిచి ఉండడానికి దేవుడు మనకు బ్లెస్సెడ్ హోప్ ఇస్తున్నాడు, కాన్ఫిడెంట్ హోప్. అదే విధముగా మనల్ని నిరంతర నిరీక్షణ, కంటిన్యూయల్ హోప్, కంఫర్టింగ్ హోప్తో మనల్ని దేవుడు ఆరాధించేటువంటి వాడుగా ఉన్నారు. కాబట్టి మరి ప్రార్థన చేస్తుండగా మనం అందరము కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం బాబీ. 2 సంవత్సరములు ముగించి మరి ప్రభా 3వ సంవత్సరంలోకి ప్రవేశించి ఉన్నాము. మరి ప్రభా మీ బిడ్డను మరి మీరు తీసుకొని ఉన్నారు. అలాగే మీ బిడ్డలమైన ప్రతి ఒక్కరూ మరి ప్రభా మీలో మేము తిరిగి నిరీక్షణతో మేము జీవిస్తున్నాం తండ్రి. మేము అందరం మళ్ళీ కలుసుకుంటాం కాబట్టి ఆ నిరీక్షణతో మమ్మల్ని నిలిపి మరి ప్రభా విశ్వాసంతో జీవించగలిగేటువంటి ఒక క్రైస్తవ జీవితాన్ని, లక్ష్యాన్ని మాలో ఉంచారు ప్రభా. మీకు స్తోత్రము తండ్రి. మీ కొరకు ఎదురు చూస్తూ మరి ప్రభా మేము కనిపెట్టుకుని ఉంటుండగా ఈ లోకంలో ఉన్నంత కాలం కూడా మరి ప్రభా మీ నామ మహిమార్థమై మరి ప్రభా వెలుగు దిక్కులుగా మేము జీవిస్తూ ఇతరుల కొరకు ప్రకాశిస్తూ మీకు మహిమ తెచ్చే విధముగా మేము జీవించడానికి, అలాగే మరి ప్రభా మా జీవితములను పరిశీలించుకొని జాగ్రత్త పరుచుకుంటూ మరి ప్రభా పరిశుద్ధపరుచుకుంటూ పవిత్రముగా జీవిస్తూ మీకు మహిమ తెచ్చే విధముగా జీవిస్తూ మరి ప్రభా తిరిగి మరి ప్రభా రాకడలో మేమందరం కలుసుకొని మరి ప్రభా మీలో ఐక్యత కలిగి అందరం మరి కలిసి జీవించలాగన మాకు నిత్య మరి ప్రభా జీవాన్ని మరి మీరు ఏర్పరిచి ఉన్నారు. కాబట్టి ఆ నిత్య జీవానికి మేము పొందుకోవటానికి అవసరమైన ప్రతి ఒక్క అవసరతను మేము పొందుకొని ముందుకు సాగుతాము. మీ సహాయమును దయచేయమని కూడి ఇక్కడ మరి ప్రభా మీ పాద సన్నిధిలో మేము కలుసుకొని మిమ్మల్ని ఆరాధించటకు మరి మీ బిడ్డను మరి ప్రభా జ్ఞాపకం చేసుకొని మరి ప్రభా పాద సన్నిధిలో ముందుకు సాగుటకును దయచేసిన గొప్ప భాగ్యమును మీ కొరకు మాదిరి బిడ్డలముగా మేము జీవిస్తూ మీ కొరకు గొప్ప సాక్ష్యమును కాపాడుకుంటూ మీ కొరకు అనేకులను మరి ప్రభా మీ మార్గంలోకి తిరపగలుగుటకు మా జీవితంలో మీరు వాడుకోమని, మీరు మహిమనందమని కొద్ది దినపములను మీ పాద సన్నిధిలో పెట్టచ్చు. మా పనులన్నిటి మీదను, మా ఇన్వెస్ట్మెంట్స్ మీదను, అన్నిటిలోనూ మా పనులన్నిటి మీదను మీ బలమైన హస్తం నుంచి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయమని, మీ కొరకు జీవించడానికి మీ సహాయం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి. హల్లెలూయా. మనమందరం ఈ సమయమందు ప్రభు ప్రార్థనను చెప్పుకొని మనం సెలవు పుచ్చుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు అలాగే భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించు. మమ్మల్ని క్షంతిగా కీడించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ ఉన్నటువంటి మనకు, అదేవిధంగా లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వారి గృహాలు, మన గృహాల్లో నిత్యము దేవుని యొక్క సన్నిధి, తోడ్పాటు కలిగి జీవించుకుందాం. యేసు నామమున ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయమందు మన మధ్యలో సహోదరి సారా విలియమ్స్ వారు వచ్చినట్టయితే దేర్ ఇస్ ఎ ల్యాండ్ దట్ ఈస్ ఫైరర్ దెన్ డే పాటను వారు పాడుతుండగా మనము విందాము. పాట There's a land that is fair that day, and by faith we can see it fall. For the Father waits for the way to prepare us a dwelling place there. In the sweet
and by, we shall meet on that beautiful shore. In the sweet by and by, we shall meet on that beautiful shore. We shall sing on the beautiful shore the melodious songs of the blessed, and our spirit shall sorrow no more, not a sign for the blessing of rest in the sweet by and by. We shall meet on the beautiful shore in the sweet by and by. We shall meet on the beautiful shore. మన ప్రియులు దేవుని యందు నిద్రించి ఉన్నారు. దేవుడు అనుగ్రహించేటువంటి ఆ యొక్క నిరీక్షణలో మనం జీవిస్తున్నాము కాబట్టి వారిని మనము మరలా చూస్తాం. అది మనకు దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ. ఈ సమయమందు ఒక్కొక్కరు ఒక్క నిమిషం ఏమన్నా మీరు చెప్పాలనేటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని, అంటే తమ్ముడి పట్ల మీకున్నటువంటి ఆ యొక్క ప్రేమను వ్యక్తపరచడానికి ఒక్కొక్క సమయం, ఒక నిమిషం వ్యవధి లోపల మీరు చెప్తూ ఉండగా మరి భోజనాలు మనకి ఏర్పాటు చేసి ఉన్నారు. ఆ తర్వాత మనం చేద్దాం. కాబట్టి ఎవరైతే మరి ఆసక్తిగా నేను చెప్పాలనుకుంటున్నానని చెప్పి వాళ్ళు గబాలు వచ్చినట్లయితే త్వరితముగా వచ్చి మీ యొక్క సాక్ష్యమును దేవుడు మరి తమను కూర్చున్నటువంటి మాటలు, 2 మాటలు మీరు చెప్పి వెళ్ళవచ్చు. సో దోస్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు సే a word about our dear beloved brother Christopher, they can come forward and just share your experience. Praise God. Hallelujah. తొందరగా వచ్చి మీరు గబగబా 2 మాటలు చెప్పి వెళ్ళచ్చు. సభకి స్తోత్రం. నేను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత చాలా చర్చికి వెళ్ళాను, 4-5 చర్చికి వెళ్ళాను. కానీ నాకు ఎక్కడ దొరకని సాటిస్ఫాక్షన్ ఈ చర్చిలో దొరికింది. అది చర్చి వాతావరణం, అట్మాస్ఫియరు, లేకపోతే ఆ స్పీచ్, లేకపోతే నన్ను ఆకర్షించింది. ఈవెన్ దో నాకు తెలుగు చదవటం రాదు, రాయటం రాదు, పాటలు పాడటం కూడా తమిళ రాసుకుని పాటలు నేర్చుకున్నాను. ఆయన ఈ చర్చికి నేను కంటిన్యూ అవుతున్నాను. తమిళ వైపులో పెట్టుకున్నాను మైక్. ఎందుకంటే నాకు ఈ మాటలు నచ్చింది. మాటలంటే వాక్యం నచ్చింది. ఆ వాక్యాన్ని ఎలా మీరు మా మైండ్ అంటే మా హార్ట్ లోపల వాక్యం టచ్ చేస్తుంది. అది అన్ని చోట దొరకదు. అలాంటి ఒక మంచి అవకాశం నాకు దొరికినందుకు దేవునికి స్తోత్రం. ఈ చర్చిలే నా ఆఖరి రోజు దాకా గడిపేసేస్తాను. నేను కృష్ణ గారి దగ్గర ఎప్పుడు చెప్పేదాన్ని, నేను హిందువుని, నేను చచ్చిపోతే నాకు మా వాళ్ళకి ఎవరికి చేయటం తెలియదు, మీరే చేయాలని. కానీ మనం చేయాల్సి వచ్చింది. అది కొంత చాలా దుఃఖకరమైన విషయం. అంటే దుఃఖపడకూడదు, కానీ మన మానవ మాత్రలో మనకు ఆ వీక్నెస్ ఉంటుంది. దేవుడు క్షమించాలి. తొందరగా ఆయన కలుసుకోవాలి. ఆ ఆశీర్వాదం దేవుడు మనకి ఇవ్వాలి. ఆయన ఆయన కుటుంబం అది మంచిగా బాగా అతను మర్చిపోకుండా అతను మొదలుపెట్టిన కార్యాలని బ్రదర్స్ ఇప్పుడు కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు వాళ్ళకి దానికి దహుందా ఆర్థిక బలాన్ని, మానసిక బలాన్ని, ఆరోగ్య బలాన్ని ఇవ్వాలని దేవుని కోరుకుంటున్నాను. అంతే. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే మీ చేతులు ఎత్తండి, తొందరగా మనము ముగించుకునేటువంటి సమయము కాబట్టి. ఓకే, సరే. ఇంకా శివోదిన మరి స్వరూప వాళ్ళు ముందుకు వచ్చినట్టు
మరి విలియమ్స్ కూడా ఒక 2 మాటలు కూడా చెప్పాలని ఆయన కూడా అడుగుతున్నాను. చెప్పనా? One minute లో అయిపోవాలి. 1 minute 1 minute అంతే, షార్ట్ షీబా స్టాండ్ జోన్స్ గారు వారు ఇస్తున్నారు. అర మినిటే చెప్పారు. నేను హాఫ్ మినిట్ చెప్పారు. అందరికీ వందనాలు. లెక్కలేని స్తుతి స్తోత్రాలు. నీతివంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం కాబట్టి మనందరం ఇక్కడ క్రిస్టఫర్ గారిని జ్ఞాపకం చేసుకున్నాం. మనం పాట పాడాం కదా, ఎంత అర్థం ఉందో దాంట్లో. పరలోక రాజ్యంలో చేరం, ఎంత అర్థంగా రాశారు ఆ పాట. చూస్తా అది పాడుతుంటేనే నిజంగా పరలోక రాజ్యంలో ఉన్నట్టే అనిపించింది నాకైతే. కాబట్టి మనం నిరీక్షణ కలిగి, మనకి దుఃఖం ఉంటుంది కాబట్టి నిజంగా ఆయన గురించి చెప్పాలంటే కుటుంబం పట్ల ఎంతో ప్రేమ, అందరితో చక్కగా ప్రతి ఒక్క విషయంలో ఆ పిక్చర్ వేయాల్సింది. బాగుండేవాడు. పాట వేయాల్సింది బుజ్జిది. కాబట్టి ఆయన ఒక నిమిషంలో ఆయన గురించి చెప్పలేము. ఆయన ప్రేమ గురించి, ఆయన కుటుంబంలో ఎంతో అందరి గురించి, ఆయన వాక్యము నిజంగా ఆయన ఎంతో బలపరిచేవాళ్ళు. ఒక్కొక్కరిని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కటి ఎప్పుడూ చెప్తూ ఉంటారు చర్చిలో, మీలో ఒక్కళ్ళు ప్రార్థన చేస్తే చాలు అని. ఆ మాట మటుకు నాకు ఎప్పుడు గుర్తుంటుంది. ఏదన్నా ఒక సమస్య గురించి మీలో ఒక్కరు చేసినా కూడా చాలు, దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దానికి జవాబు ఇస్తారని చెప్పి ఆ మాట మటుకు నాకు ఎప్పుడు గుర్తుంటుంది. కాబట్టి మనం నిరీక్షణ కలిగి, మనం పరలోకం మనందరము దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి మళ్ళా తిరిగి ఆయన చూస్తామని నిరీక్షణతో మనం ముందుకు సాగిపోవాలని దేవుని నామముకి వందనాలు. అది ఆ బుజ్జి పాడిస్తే బాగుండేది. పిల్లలందరూ ఉన్నారు. ఉందా పరలోక దేవుని నామం స్తోత్రము. నిజంగా ఈరోజు మనం భుజాన్ని జ్ఞాపకం చేసుకుంటాం. అసలు ఆయనైతే మర్చిపోలేము, దినదినము గుర్తొస్తారు. కానీ ఈరోజు మటుకు ఆయన జ్ఞాపకార్థ దినంగా మనం గుర్తు చేసుకుంటున్నాము. మార్కు సువార్తలో చెప్పబడిన విధంగా, మార్కు సువార్త 8వ అధ్యాయంలో అనుకుంటా చెప్పబడిన విధంగా ఆయన దేవుని సువార్త చేశారు. అదేవిధంగా దేవుడు చెప్తాము, నా నిమిత్తము సువార్త నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని రక్షించుకోండి అని చెప్పి వాక్యం మనం చూస్తున్నాం. దేవుని నిమిత్తం ఆయన చేసే సేవ అంత ఇంత కాదనమాట. ఎంత సేవ అంటే ఇక్కడ మట్టుకే కాదు, అనేకుల్ని కూడా రక్షించారన్నమాట. నశించిపోవచ్చిన ఆత్మలను కూడా రక్షించారు. నాకైతే ఒకసారి ఫ్రంట్ రూమ్లో ఉన్నప్పుడు భయంకరమైన కడుపు నొప్పి వచ్చింది. కడుపు నొప్పి వచ్చినప్పుడు నేను అన్నయ్యకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు నేనని చెప్పలేదన్నమాట. అది చెప్పకుండా ఫోన్ చేసి మాట్లాడుతున్నా, ఇట్లా ప్రేయర్ అంటే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. అది నేను ఎప్పటికి కూడా మర్చిపోలేను. తర్వాత అన్నయ్య కూడా చాలా నవ్వారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెన్నైలో ఎక్కడమ్మా అంటే టీ నగర్ నుంచి మాట్లాడుతున్నాను. టీ నగర్లో ఎక్కడమ్మా అంటే దండపల్లి స్ట్రీట్ అన్నాను. దండపల్లి స్ట్రీట్లో ఎక్కడమ్మా అంటే పైన అని అంటే పక్క నవ్వి నా కొరకు ప్రార్థన చేశారనమాట. ఇది ఎప్పటికీ నేను మర్చిపోలేను అసలు. అది చెప్పడానికి స్వప్నానికి కూడా ఎన్నిసార్లు చెప్పాడు. సరిపోతులు ఫోన్ చేశారు, పైన ఉండి నేను ప్రార్థన చేశానని చెప్పారు. ఇప్పటికీ నేను అది మటుకు మర్చిపోలేను. ఆయన దేవుడు ఇచ్చినటువంటి తలాంతుని, దేవుడు ప్రతి ఒక్కరు ఒక్కొక్క తలాంత్ ఇస్తారు. ఆయనకి ఇచ్చినటువంటి తలాంతుని ఆయన ఉపయోగించుకొని వాక్యం ద్వారాను, పాఠం ద్వారాను, మ్యూజిక్ ద్వారాను నశించుకోవచ్చిన ఆత్మను అనేక మందిని రక్షించి ఆయన తలాంతులన్నీ ఉపయోగించుకొని వెళ్ళారు. దేవుడు కూడా మనకి ఇచ్చిన తలాంతులు కూడా మనం కూడా ఉపయోగించుకొని ఆయన ఏ విధంగా అయితే దేవుని సన్నిధిలో బయటపడి వెళ్ళారు. ఆయన వెళ్ళేటప్పుడు కూడా మనల్ని బలపరిచి వెళ్ళారు. అక్కడ చర్చిలో ఉన్నప్పుడు మనం చూసినట్లయితే ఒక్కొక్కరు ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధిలో రాకడ గురించే చెప్పి ఎక్కువగా బలపరిచారు. మనం ఇంకనూ దేవునిలో బలపడ్డాం. ఈ లాక్డౌన్లో చూసినట్లయితే ఇంకనూ దేవునికి మహిమ నుంచి అధిక మహిమకి మనం వెళ్ళామని మనం చూడగలం అనమాట. నేను మనం నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. దేవుడు కూడా వెళ్ళిపోయినప్పుడు చెప్పారు కదా, నేను మీకు ఒక ఆదరణకర్తను ఇస్తాను, సత్యస్వరూపైన ఆత్మకర్త మీకు వచ్చినప్పుడు మీరు సర్వసత్యంలోకి నడిపిస్తానని చెప్పిన విధంగా ఆ బిడ్డ వెళ్ళిపోయేటప్పుడు మనల్ని బలపరిచి
అన్నయ్య చూసుకుంటారు సేవ అని చెప్పి అత్తమ్మ దగ్గర చెప్పి బలపరిచి వెళ్ళిన విధానాన్ని బట్టి కూడా ఆ బిడ్డకి మా దేవుడు నిర్ణయించుకున్నారు. ముందు ఆ బిడ్డ నోటి ద్వారా చెప్పబడింది. దాన్ని బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డ ముందుగానే నిర్ణయించిన అది మనం చూసినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఉంది, 28 అనుకుంటాను. ఆ బిడ్డ అక్కడ దేవుడు చెప్తారనమాట, నేను వెళుచున్నాను, వెళ్ళినప్పుడు మీరు అందరూ సంతోషిస్తారనమాట. నేను దేవుని దగ్గరికి వెళ్తున్నాను, మీరు అందరూ సంతోషిస్తారు. ఇప్పుడు మనం కూడా అన్నయ్య దేవుని సన్నిధిలో మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మన కుటుంబాల కొరకు, మన సంఘం కొరకు, మన కొరకు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఇంకా ప్రార్థనలో, ముఖ్యంగా ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో బలపడి అనేకులైన అన్నయ్య ఏ విధంగా అయితే నశించిపోవచ్చిన ఆత్మలు రక్షించాలనుకుంటున్నారు, మనం కూడా రక్షించడానికి సహాయం చేయాలి. ప్రతి ఒక్కరికి కూడా దేవుని మనకి మన ఛాన్స్ దొరికినట్లయితే వాళ్ళకి దేవుని సువార్తను ప్రకటించాలి. మనం అది దేవుని దగ్గర మనం అడగాలన్నమాట. తలాంతులు ఎవరికైనా చెప్పేటప్పుడు ఈ యొక్క శక్తిని మాకు దయచేయమేసి అని చెప్పి అడిగి దేవుని సువార్తని వారికి చెప్పాలి. నిజంగా బుచ్చనిని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన కుటుంబంలో జన్మించారంటే నిజంగా ఎంతో గొప్పతనం. ఆయన పాదములు దేవుని యొక్క సేవ చేసేవారు పాదాలు సుందరమైన చెప్తున్నారు. ఆ బిడ్డ మన గృహంలో పుట్టడం, ప్రార్థించడం, మనల్ని ఈ విధంగా బలపరచడం దేవుని నామం స్తోత్రంలో ఆ బిడ్డ బట్టిని కూడా మనందరికీ స్తుతులు స్తోత్రం. మీ అందరికీ దేవుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. సమయంలో మరి బుద్ధి గురించి మాట్లాడాలన్నా చెప్పాలన్నా నాకు చెప్పాలని చాలా ఉంటుంది, కానీ మరి నేను చెప్పలేను. ఎందుకంటే ఆ బాధ అంతా భయంకరమైనటువంటి ఆవేదన తలుచుకున్నప్పుడు ఆఖరి సమయంలో ఆ బిడ్డ మెట్లెక్కి వచ్చేటప్పుడు చిన్న ఇంట్లో ఉన్నప్పుడు దాన్ని చెప్తున్నాను, రేపు ఇంటర్వ్యూ ఉంటుంది అందులో అని చెప్తున్నాను. ఎన్నోసార్లు అట్లా ఆమె మొండికేసుకొని ఇంట్లో ఉందన్నమాట ఆ పిల్ల. ఈ పిల్లోడు ఇలా జరగడం, ఆ పిల్ల ఇంట్లో ఉండడం, ఆ పిల్లోడు వచ్చి నా బడిలో అలాగ ప్రాణం ఎడవడం, ఇదంతా తలుచుకుంటుంటే నిన్ను కూడా తలిచాను. పైకి వచ్చి పిలవడానికి ఆ పిల్ల కనుక వెళ్ళి ఇంటర్వ్యూ కానీ వాడు ఇంటికి వెళ్ళి ఉంటుంటే పైకి వచ్చి పిలవడానికి కూడా మనుషులు ఉండేవాడు కాదు. ఆ బిడ్డను నేను ఒంట్లో పెట్టుకొని అరుస్తా ఏడుస్తూ ఉండేది అనమాట. ఆ పరిస్థితి కళ్ళారా చిన్న చూస్తాను. ఇవన్నీ తలుచుకున్నాను. ఇవన్నీ తలుచుకుంటుంటే ఆ మెట్లకి కూడా ఆయాసపడి రాలేదు. నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా అమ్మ అని పిలవగానే ఇవ్వు బుజ్జి అని అన్నాడు. పేరుంది ఇచ్చాడు. లేదమ్మా నేను వచ్చాను అన్నాడు. అమ్మ లోపలికి రావచ్చా అన్నాడు. రావచ్చి అని. అమ్మ పండుకోవచ్చా అన్నాడు మంచం మీద. ఇవన్నీ మామూలుగానే అడుగుతున్నాడు. ఏంటి ఇట్లా అడుగుతున్నాడు అనుకున్నాను, కానీ ఒక ఆయాసం లేదు, ఒక నొప్పి లేదు, మామూలుగా వచ్చి మాట్లాడాడు అనమాట. అలాంటప్పుడు ఆ బిడ్డ అలా ప్రాణం వదిలిపోతాడని అనుకోలేదు కదా. లాస్ట్లో అమ్మ చూసుకోండి అమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోతా అన్నాడు. అమ్మ చూసుకోండి అన్నాడు. లాస్ట్లో చూసుకోండి అన్నాడు. ఆ మాటలు మటుకు బాగా గుర్తుండిపోయినాయి. లాస్ట్లో ఆదివారం వెళ్ళినప్పుడు మేము బీచ్కి అందరూ కలుసుకున్నాం అన్నమాట. కలుసుకున్నప్పుడు స్టీరింగ్ మీద చేయి పెట్టి వీళ్ళందరికీ కూల్ డ్రింక్స్ అన్నీ ఇప్పించాడు. చిన్నవాడు స్వరూపు వెళ్ళిపోతున్నారు. ఆ స్టీరింగ్ మీద చేయి పెట్టి ఇట్లా తిప్పుతా అమ్మాయికి వెళ్ళి చిన్నగా చూసుకోవాలన్నాడు. కానీ దాని అర్థం నాకు అర్థం కాలేదు. ఆ టైంలో చిన్నగా చూసుకోవాలంటే ఆలోచన కూడా నేను చేయాల. పాటల గురించి కూడా అడిగారు. అమ్మ లాస్ట్లో నేను రాసిన పాట విన్నారా అన్నాడు. వినలేదు బుజ్జి, అయినా మీరు ముగ్గురు బాగా రాస్తారు కదా 3 అర్థాలు లాగానే. అమ్మ అదేంటి మళ్ళీ చెప్పండి అన్నాడు. మళ్ళీ చెప్పించుకొని ఆహాహా అని నవ్వాడు అనమాట. అట్లా చెప్పించి ఏంటి చెప్పించుకొని నవ్వాడు అని చెప్పేసి అన్నాను అనమాట. అనుకొని మనసులో అనుకొని ఆ రోజు ఏంటో మరి ఆ పిల్లోడు అది చెప్పించుకోవడం, మాట్లాడటం అలాగ చేశాడు అనమాట. తర్వాత ఆ పిల్లోడిని పైన అలాగా ప్రాణం వదిలినప్పుడు ఆ పైనుండి మేము తెచ్చాము. ఎంతసేపు తెచ్చామంటే ఆ మెట్ల నుండి కానీ ఆ డోర్లోంచి పట్టలేదు. అందరం పట్టుకున్నాం. చూడండి, దేవుని బిడ్డని నిరూపించుకున్నాడు. చూడండి, ఆ బిడ్డ చెప్పడం వెళ్ళిపోవడం అదే కాదు, అందరం పట్టుకున్నారు.
చేతులు కాళ్ళు, చెయ్యి ఒకళ్ళు పట్టుకుంటే చెయ్యి అలా పడిపోతుంది. తలోపళ్ళు పట్టుకోవడం, ఆ మెట్ల మీద నుంచి చిన్న మెట్లు దింపడం ఎంత కష్టం అయిందంటే ఆవనో దింపామో ఏమో మరి. చెప్పాడు వెళ్ళిపోయాడు అని అంట పిల్లలతో. వీళ్ళకమ్మ ఏంటంటే ఇంకా ఏమన్నా ప్రాణం ఉందేమో అని 3 హాస్పిటల్ తిప్పాడు. 3 హాస్పిటల్లో కూడా లేదు, ఇక ప్రయోజనం అని చెప్పారు అనమాట. ఎందుకు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే మరి బిడ్డను జ్ఞాపకం చేసుకునేటటువంటి దినాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. అదే రీతిలో చిన్నప్పటి నుంచి మరి పాటలు రాయడమే కాదు, పాడటమే కాదు, వీళ్ళు నలుగురు కలిసి మరి అమ్మడు పాడేది, వీళ్ళు నలుగురు కలిసి వాయించడం, ఇలా చాలా ఇల్లు మరంట మన గృహం ఒక చిన్న పరలోకం అని ఉదాహరణగా తీసుకుంటారు. నిజమే, మా గృహాన్ని చూస్తే నిజంగా చిన్న పరలోకం లాగానే ఉండేది. ఎందుకంటే అంత సంతోషంగా పాడుకునేవాళ్ళు. నేను కూడా వాళ్ళ మధ్యలో వంట వండుతా మధ్య మధ్యలో చూడటం, నేను కూడా పాడుకోవడం, సంతోషించడం, మళ్ళీ వంట చేసుకోవడం ఇలా ఉండేదాన్ని అనమాట. ఇలా సంతోషంగా గడిపిన రోజులు మాకు ఎంతో ఉన్నాయి అన్నమాట. ఎంతో స్తుతించామన్నమాట. కష్టాలంటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాకు కరెంట్ లేదు, నీళ్లు లేవు, అయినా కానీ మేము ప్రభువులో చాలా ఆనందంగా ఉన్నాం అన్నమాట. ఇలాగ బిడ్డ ఎదిగిన తర్వాత మరి ఇలా టీవీ ఛానల్లో రావడం, యేసయ్యలో ఆశీర్వాదం అనేటటువంటి ఆ యొక్క పేరుని మరి ప్రేమాభిషేకం పెట్టుకున్నారు. ఏం పేరంటే ప్రేమాభిషేకం. ఎందుకు బుజ్జి ఆ పేరు పెట్టారు? అది ఇచ్చేసాం కదా క్యాస్ట్. యేసయ్యలో ఆశీర్వాదం ఉందిగా వెళ్ళి పెట్టండి అంటే అప్పుడే పరిగెత్తుకొని వెళ్ళి ముగ్గురు వెళ్ళినట్టున్నారు. వెళ్ళేసి మళ్ళీ అప్పుడే మూవ్ అవబోతుంది. ఆ పేరుని మళ్ళీ మార్చేసి యేసయ్య ఆశీర్వాదం పెట్టడం. కానీ అదే మళ్ళీ టీవీలో ఒకసారి నేను చెప్పాను, బుజ్జి అప్పుడు అసలు టీవీలో వస్తామని లేదు, బుజ్జి నేను టీవీలో చూసాను, బుజ్జి కల్లో వచ్చాడు, నవ్వాడు అనమాట. అమ్మ నేను ఎందుకు వస్తానమ్మా అన్నాడు. కానీ అదే నెలలో ఒక అతను మరి నేను ముందుకెళ్ళని చెప్పడం, మరి ఆ గోల్డ్ అంతా తీసుకెళ్ళడం, పెట్టడం, ద్రవ్యం తీసుకురావడం, వెళ్ళడం అట్లా జరిగిందనమాట. అలాగనే యేసయ్య ఆశీర్వాదం ప్రపంచం అంతటా వెళ్ళడం, మరి అందరికీ ఆశీర్వాదంగా మరి మాటలు చెప్పడం, ప్రార్థన చేయడం ఉన్నాడు. ఇంట్లో కూడా మాకు అలాగే చెప్పడం ఆశీర్వాదంగా. మరి ఎప్పుడు చూసినా కానీ కళకళలాడుతూ అటు తిరుగుతా ఇటు తిరిగినట్టే ఉంటాడు. అటు ఎప్పుడు చూసినా కానీ రోడ్లో అక్కడికి వస్తూనే ఉంటాడు అనమాట. ఎక్కడో చాట కనిపిస్తూనే ఉంటాడు అనమాట. ఇట్లాగా మనం తలుచుకోవాలంటే చెప్పాలంటే చాలా ఉన్నాయి అనమాట. కానీ ఇలాంటి మరి దైవభక్తిలో మరి పెంపకంలో కాదు, మరి పెరగడం కాదు, మరి దైవభక్తిలో మరి పాటలు రాయడం, ఇలాగా ఉండడం అంటే మరి చాలా అద్భుతం, ఆశ్చర్యం. నేనైతే చాలా గర్వించాలన్నమాట. ఎందుకంటే దేవుళ్ళో గర్విస్తాను అనమాట. దేవుళ్ళో దుఃఖం ఉండొచ్చు, బాధ ఉండొచ్చు. ఈ లోక రీతిలో ఉన్నాం కాబట్టి శరీర రీతిగా ఎంతో బాధ, దుఃఖం, వేద అనమాట ఉన్నప్పుడు మరి దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చినప్పుడు మరి ఆ దుఃఖాన్ని మనం బయట చేసుకోవడం మంచిది. కానీ ఏంటంటే మనుషుల రీతిగా దుఃఖపడతాం. కాకపోతే దేవుల్లో మరి తలుచుకున్నప్పుడు దేవుని బిడ్డగా వెళ్ళిపోయాడు కదా, దేవుని పిలుపొందుకొని వెళ్ళాడు, దానికి అంత సంతోషపడాలి. ఎందుకంటే మనం శాశ్వతం కాదు ఈ లోకంలో మనం ఉండేది. మనందరం ఒకప్పటికి వెళ్ళాల్సినటువంటి వారిని. కాకపోతే ఆ పరలోక రాజ్యంలో పాట రాసిన విధంగా చేరడానికి మనం సిద్ధపరచుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ఇంకొకరిని కూడా మనం సిద్ధం చేయాలన్నమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చివరిగా మరి విలియమ్స్ రెండు మాటలు మాట్లాడిన తర్వాత మనం క్లోజ్ చేసుకోవడం. ఎవరైనా ఉంటే మీరు చేతి ఎత్తండి, లేకపోతే మనం క్లోజ్ చేసుకుంటాం. ஸ்தோத்திரம். எல்லாரும் கிறிஸ்டவர வாழ்க்கையும் அவர் நினைவு கொடுத்து பேசிட்டீங்க. நான் கொஞ்சம் வித்தியாசமாக பேசலாம்னு நினைக்கிறேன். என்னன்னு கேட்டிங்கன்னா, எல்லாரும் இதை சந்திச்சே ஆகணும். இந்த ஒரு காரியத்தை நம்ம சந்திச்சே ஆகணும். அவர் பார்த்தீங்கன்னா இப்போ இது இறக்கக்கூடிய வயதே கிடையாது. அவருடைய உடம்புலேயே பெரிய டிசீஸ் எதுவும் இல்லை, மென்டல் ஒரினஸோ எதுவும் பெருசாக இருந்த மாதிரி தெரியல. ஆனால் தேவனுடைய சித்தம் ஒருத்தர் மனுஷனுக்கு இவ்வளோ நாள் தான் இருக்குது வச்சிருக்காருன்றது. நமக்கு தேவனை நம்ம கேள்வி கேட்கறதுக்காக இல்லை, ஏன் அவர் குழந்தை இருக்குதே எப்படி நீங்கள் எடுத்துக்குவீங்க அப்படின்னு சொல்லிட்டு. அதாவது நம்ம தேவனுக்கு ஒரு அவர்கிட்ட இருந்து ஒரு கிஃப்டை பெற்றுக்கொள்வது நம்ம எதையும் செய்ய முடியாது. இன்னைக்கு கூட வசனம் வாசிக்கும்போது என்ன, நீங்கள் ஒரு அற்புதத்தை பெற்றுக்கிறது தேவனுக்கு நீங்கள் முன்னாடியே அவருக்கு ஏதோ ஒரு பெருசாக நீங்கள் பண்ணிட போகிறது கிடையாது.
அவர் வந்து நம்ம மேலே இறங்கி ஒரு மனுஷனுக்கு உதவி பண்ணுறார். என்ன சொல்லுவாருன்னு கேட்டிங்கன்னா, நம்ம எல்லாரும் இதை சந்திக்கணும். ஆனால் நம்ம ஒவ்வொரு நாளும் வாழ்க்கை எந்த வயசாக இருந்தாலும் எந்த சூழ்நிலையாக இருந்தாலும் நம்ம சந்திக்கணும். அது டெய்லியுமே நம்ம வந்து தயாராகணும். தேவனுடைய அன்பை நம்ம மற்றவர்களுக்கு வெளிப்படுத்தணும். நம்ம வேலை செய்கிறதுல, ஃப்ரெண்ட்ஸுக்கு மத்தியில், ரிலேட்டிவ்ஸில் இருக்கணும். ஏன்னா இன்னைக்கு என்ன பார்க்குறீங்க, நாளைக்கு என்னால் பார்க்க முடியாத கூட போயிடலாம். ஸோ அப்போ நான் இன்னைக்கு வந்து நான் என்ன செய்யணும் அதுதான் நிலைச்சிருக்க. அதனால் முடிஞ்ச வரலும் கண்டிப்பாக ஒருத்தரோட ஒருத்தர், நம்மளுடைய விரல்களே 5 விரல் ஒன்றுமே இல்லை, ஒரு ஒன்றா இல்லை, எல்லாம் வித்தியாசமாக இருக்குது. அப்படி இருக்கும்போது சில குறைவுகள் நிறைவுகள் இருக்கும். நேசிங்க, முடியலையா பேசாத விட்டுருங்க. ஆனால் ஒரு விரோதத்தை வச்சுக்காதீங்க, அன்பா இருங்க. இந்த காரியத்தில் வந்து எல்லாரும் வந்து வாழ்த்தி தான் பேசுவாங்க, ஆனால் குறைகள் இருந்தாலும் வாழ்த்தி பேசுவாங்க. இது எப்போதுமே நடக்கிறது தான். ஆனால் நான் என்ன சொல்றேன்னா, நம்ம இருக்கிற நாட்களில் வந்து எல்லாருக்கும் அன்பாக இருக்குது, தேவனுக்கு பிரியமாக இருந்தாலே போதும், கண்டிப்பாக நம்ம போச்சம் போகுது. இப்போ நம்ம என்ன சொல்றோம், எல்லாரும் வந்து கிறிஸ்டோபர் வந்து தேவனுடைய சமூகத்தில் எட்டியிருக்காரு. ஏன் அவர் சமூகத்தில் எட்டியிருக்காரு? அவர் தேவனுடைய ஊழியத்தை செய்தாரு, தேவனுக்கு பிரியமாக நடந்தாருன்னு சொல்லி நம்மளும் அதை எட்டுறதுக்கு செய்யறதுக்கு என்னவோ அதை பண்ணால் நல்லா இருக்கும்னு தான் நான் சொல்கிறேன். தேங்க்யூ. దేవునికి స్తోత్రం. మరి చివరిగా మరి ఎవరు ఓకే, మరి శామ్ చివరిగా ఆ పాట మనకి వేస్తాడు. మరి షెర్లీ దాని ముందు తన యొక్క మాటలు కూడా చెప్తుంది. మేము చిన్నప్పటి నుంచి మనం చూసినట్లయితే మా అమ్మగారు ఎలా పెంచారంటే, ఎవరితోనో ఏదైనా వాదన ఉందనుకోండి, ఆ వాదన గెలవాలనుకోం, దాన్ని వాళ్ళు అంతవరకు వదిలిపెట్టేసేస్తాము, మా పనులు మేము చేసుకుంటాం అన్నమాట. అలాగా మా అమ్మగారు మమ్మల్ని పెంచారు. అందువలన ఎవరితోనూ ఎప్పుడు మేము వైరాగ్యం కలిగి మేము వాళ్ళ మీద జయించాలనేటువంటి ఆశ ఎవరికి ఉండదు. కాబట్టి దేవుని యొక్క ఆశ్రయంతో మనము ముందుకెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నేను వచ్చి ఏం చెప్పాలనుకున్నానంటే, బుజ్జయ్య వస్లీ చాలా ఎప్పుడు యాక్టివ్గా ఉండేవాళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి ఎప్పుడు ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. నేను వచ్చి లైక్ నాకేంత డౌట్ ఉన్నా కూడా వెళ్ళి బుజ్జయ్యని అడిగితే ఏదైనా చెప్పేవాళ్ళు. హీ వాజ్ లైక్ ఇక్కడ ఉన్నప్పుడు వచ్చి హీ ఆల్వేస్ యూస్ టు గైడ్ మీ. ప్లస్ హీ వాజ్ లైక్ ఎప్పుడు వచ్చి చెప్తా ఉంటారనమాట, నువ్వు వచ్చి ఎవరు మా అన్న వాళ్ళ కూతురువి, నువ్వు వచ్చి నాకు డాటర్ లాగా అని చెప్తా ఉండేవాళ్ళు. బుజ్జయ్య ఉన్నప్పుడు వచ్చి నేను లైక్ అంతగా నేను టైం స్పెండ్ చేయలేదు. ఎప్పుడు బుజ్జయ్య కదా ఎప్పుడు ఉంటారనేసి ఎప్పుడు నేను జరుషం పట్టినప్పుడు వచ్చి వెళ్ళి జరుషం పట్టుకు చూసి ఊరికే బుజ్జయ్యతో మాట్లాడేదని. కానీ ఆ రోజు నైట్ వచ్చి ఐ జస్ట్ రియలైజ్ లైక్ బుజ్జయ్య వచ్చి ఇలా చచ్చిపోయేది ఎలా, మనం వచ్చి సరిగా నేను టైం స్పెండ్ చేయలేదు అనుకున్నాను. మనమంతా ఎప్పుడు ఇంతే అనమాట, మనం వచ్చి మనుషులు ఉన్నప్పుడు వచ్చి మనకి ఎక్కువ వాల్యూ తెలియదు అనమాట. వాళ్ళు వచ్చి చాలా దూరంగా వెళ్ళిపోయినప్పుడు మనకు వచ్చి ఎక్కువ వాల్యూ తెలుస్తుంది. నేను వచ్చి బడ్జెట్ టైం స్పెండ్ చేస్తాను, ఎప్పుడు ఉంటానన్నమాట. కానీ నేను వచ్చి ఎక్కువ యాజ్ అ ఫ్యామిలీ మెంబర్గా నేను వచ్చి ఎక్కువ క్లోజ్గా లేను. సో ఆ రోజు నేను వచ్చి ఐ రియలైజ్ లైక్ మనుషులు వచ్చి మనతో పాటు ఎప్పుడు ఉన్నారో, వాళ్ళు వచ్చి వాళ్ళతో మనం ఫైట్ చేసినా, మనం దూరం ఉన్నా కూడా టైం వచ్చి మనకి మళ్ళీ ఉంటారో ఉండరో అనేది మనకి తెలీదు. బికాస్ గాడ్ విల్
వాళ్ళని ఎప్పుడైనా తీసుకెళ్ళిపోతారు. సో మనం వచ్చి ఎప్పుడూ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి. వాళ్ళతో వచ్చి వాళ్ళు ఉండే వరకు మనం వచ్చి టైం స్పెండ్ చేయాలి. వాళ్ళతో వచ్చి ఎప్పుడు మాట్లాడాలి అనేసి. థ్యాంక్ యూ. దేవునికి స్తోత్రం. చివరిగా శామ్ మనకి తమ్ముడు క్రిస్టఫర్ పాడినటువంటి ఆ యొక్క పాట జీవితం అంతా అనేటువంటి ఆ పాటను మనకి వేస్తుండగా మనం చూద్దాం. చూసి ఈ లోపల మరి భోజనాలు ఏర్పాటు చేయబడ్డారు కాబట్టి సరే, ఓకే. అనంతరము భోజనము మనకి ఏర్పాటు చేయాలి. Lights.
నీ